హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను ఉగ్గాని చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. ఇంకా చాలా మందికి దసరా హాలిడేస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కదా. యాక్చువల్గా ఈ రోజు నుండి ఇక్కడ అనమాట సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. అంటే ఇక్కడ అందరు చేసుకుంటారు మా అపార్ట్మెంట్లో. అంటే ఫాస్టింగ్ ఉంటారు చాలామంది. సో కొందరు ఫాస్టింగ్ ఎలా ఉంటారంటే, ఫస్ట్ టైం నేను వినడము, అంటే అస్సలు ఏమి తినరంట, జస్ట్ జ్యూస్ తాగుతారు అంతే. అంతే అంట. అది 2 to 3 times జ్యూస్ తాగుతారు అంతే అంట. ఏమి తినరంట. అది 12 days ఏమి తినము అనేసి అన్నారు, ఈ దసరా జరిగేంత వరకు అనేసి. సో అలా ఫాస్టింగ్ ఉంటారు. అది నార్త్ సైడ్ వాళ్ళు, మా ఫ్రెండ్స్ అనమాట. టెడ్డీకి 10th క్లాస్ కదా, వీడికి హాలిడేస్ ఇవ్వరేమో ఎలా అబ్బా అనేసి భలే వరి అయిపోతా ఉన్నాడు మా సుదర్శన్. కానీ ఏమంటే 10th క్లాస్ అయినా కానీ వీళ్ళకి దసరా హాలిడేస్ అంటూ ఇచ్చారు. సో యాక్చువల్లీ టెడ్డీకి అయితే సాటర్డే నుండే స్టార్ట్ అయిపోయాయి హాలిడేస్ అంటూ. యాపిక్ మాత్రం ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అని. సో రేపటి నుండి వారికి హాలిడేస్ అనమాట. ఇంకా రేపే అనమాట వారి బర్త్డే. సో ఎలా చేసుకుంటుంది ఏంటి అనేది కమింగ్ బ్లాగ్స్ షేర్ చేస్తాను. యాక్చువల్లీ చాలా కన్ఫ్యూజింగ్లో ఉన్నాము ఎక్కడ చేసుకోవాలి అనేది. తిరుపతిలో చేసుకోవాలా, మళ్ళీ బెంగళూరులో చేసుకోవాలా, ఎట్లా అనేసి. నేనేమంటే హాలిడేస్ కదా, హైదరాబాద్కి వెళ్దామా అని, అంటే బర్త్డేకి అనేసి కాదు, నార్మల్గా హాలిడేస్ కదా, హైదరాబాద్కి వెళ్తే బాగుండు, లాస్ట్ దసరాకు వస్తాము అని చెప్పాము మమ్మీ మా డాడీతో. పాపం వెళ్ళనే లేదు. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా రావచ్చు కదమ్మా అనేసి 1-2 సార్లు పిలుస్తారు. వాళ్ళే అర్థం చేసేసుకుంటారు, వీలైతే చాలు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు కదా తిరుపతికి, ఎక్కడికి వస్తారులే, దూరం కదా వీళ్ళకి అనేసి అనుకునేస్తారు. నేను కూడా ఏం మాట్లాడను, గమ్ముగా అయిపోతూ ఉంటాను. ఇంకా మా మమ్మీతో మాట్లాడుతూ ఉంటాను కదా ఫోన్లో, అర్థమైపోతూ ఉంటుంది అనమాట. ఏమని అంటే, వెళ్తున్నారా హ్యాపీ బర్త్డేకి, అక్కడ తిరుపతికి వెళ్తున్నారా అనేసి అడుగుతుంది. ఏమో ఇంకా తెలీదు, డిసైడ్ చేసుకోలేదు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నట్టుగా, ఇక్కడే చేసుకోవాలా, ఒకవేళ వెళ్ళకపోతే ఇక్కడికి రండి అనేసి పాపం ఒక రకంగా పిలుస్తుంది. దానికి నేను నా రిప్లై ఏమంటే, ఎలాగోనో ఉంటుందన్నమాట. సరేలే మమ్మీ అనేసి అనేస్తాను. ఏంటో వెళ్ళాలి అనిపిస్తుంది, కుదరట్లేదు. ఇంకా మళ్ళీ ఇండస్ వ్యాలీ నుండి నేను ఒక 2 వెజల్స్ తీసుకున్నాను అనమాట, పంపించారు వాళ్ళు. నాకు ఉగ్గాని చేశాను చూసారా, అది కూడా ఇండస్ వ్యాలీదే. అలాంటివి ఏదైనా ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే అది యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా మీకు డౌట్ రావచ్చు, ఆశా వాళ్ళు పంపిస్తారా, మీరే తీసుకుంటారా, కొనుక్కుంటారా అనేసి. నేను కొన్ని నాకు ఇష్టమైనవి ఉంటాయి, అలాంటివి ఏమంటే ఆర్డర్ పెట్టేసుకుంటాను. నా కూపన్ కోడ్ నేనే యూజ్ చేసుకొని ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను. కానీ మంత్లీ ఏమంటే వాళ్ళు నాకు పంపిస్తూ ఉంటారు అనమాట ప్రమోట్ చేయడానికి. సో అట్లా 2 రకాలుగా జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా నేను ఇంకా మా మమ్మీ వాళ్ళకి పంపించాలి. మమ్మీ నా కోసం అడగలేదు, నాకు ఆర్డర్ చెయ్యి అనేసి అనలేదు. ఇండస్ వ్యాలీలో చిన్నవి భలే ఉన్నాయి, అది అడుగుతున్నాను డాడీని ఆర్డర్ పెట్టమనేసి అంటూ ఉంటుంది. నేను వింటూ ఉంటా, గమ్ముకుంటే ఏం మాట్లాడను. కానీ మనసులో అనుకుంటాను, ఈసారి అవి ఏదైనా ఆర్డర్ పెట్టాలి మమ్మీ వాళ్ళకి అలా అనేసి అనుకుంటాను. కానీ మళ్ళీ అలానే అయిపోతుంది, మర్చిపోతున్నాను. సో ఈసారైనా మళ్ళీ ఆర్డర్ పెట్టాలి ఏదైనా మమ్మీ వాళ్ళకి కావాల్సినవి అనేసి అనుకున్నాను ఇండస్ వ్యాలీలో. యాక్చువల్గా దసరాకి ఒకవేళ వెళ్తే అప్పుడు తీసుకుందాంలే, అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మీకి ఏది కావాలో అది ఆర్డర్ చేద్దాంలే అలా అనేసి అనుకున్నాను అనమాట. సో ఇంతకు ఇదేంటంటే, నాకు చూపించాను కదా ఒక చిన్న గిన్నెలాగా, దానికి మూత, అది ఎంత బరువుగా ఉందంటే ఆ గిన్నె అంత బరువుగా ఉంది. నార్మల్గా ఒక మ్యారినేట్ చేసుకోవడానికి అట్లా ఏమైనా పనికొస్తుంది. తర్వాత మన స్టవ్ మీద పెట్టుకొని ఏదో వండుకోవడానికి కూడా పనికొస్తుంది. చాలా బాగుంది, అయితే చిన్నదిగా చాలా బాగుంది. సో అదొకటి తీసుకున్నాను. ఇంకా ఇదేమంటే ఇప్పుడు నేను ఓపెన్ చేసేది, ఇది బిర్యానీ పాట్ అనమాట. దీంట్లో సైజెస్ ఉన్నాయి మన దగ్గర, పెద్దది అంటే లార్జ్ ఉంది, ఎక్సెల్ ఉంది, మీడియం ఉంది, స్మాల్, అన్ని సైజెస్ ఉన్నాయి. నేనేమంటే ఇది ఇదే మీడియం సైజ్ అనుకుంటా, మీడియం సైజ్ తీసుకున్నాను. నా దగ్గర వేరే సైజెస్ ఉన్నాయి కదా అన్నట్టుగా. ఇది బిర్యానీయే చేసుకోవాలి అనేం లేదు, దీంట్లో మన కర్రీస్ అయినా ఏదైనా చేసుకోవచ్చు అనమాట. సో ఈ సైజ్ నా దగ్గర లేదు అన్నట్టుగా తీసుకున్నాను. చాలా క్యూట్గా చాలా బాగుంది. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను, వాళ్ళు పంపించారనమాట. ఇది కూడా చాలా వెయిట్ ఉంది. ఇంకా మాడడం కానీ, స్టీల్ అయితే మారుతుంది కదా, అలా అస్సలు జరగదు. చాలా బాగుంటుంది. సో చూడడానికి కూడా చాలా నచ్చింది, అందుకని తీసుకున్నాను. నాన్ స్టిక్ లాగే ఉంటుంది అన్నమాట, అంటే ఫుడ్ మాడిపోవడం అలా కాకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా వీటి లింక్ నేను డిస్క్రిప్షన్ పెడతాను, చెక్ చేయొచ్చు. ఇంకా నా కూపన్ కోడ్ యూస్ చేసాను 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా మీకు దొరుకుతుంది. ఇంకా కమింగ్ బ్లాగ్స్లో ఎప్పుడైనా దీంట్లో ఏమైనా వండుకుంటాను కదా, అది మీతో షేర్ చేస్తాను. సో ఇంకా ఇక్కడేమంటే మునగాకు ఉండిందన్నమాట, తెచ్చుకున్నాను తిరుపతి నుండి మునగాకు. సో మునగాకు ఫ్రై చేశాను. ఇంకా ఇప్పుడు ఏమంటే మునగాకు పప్పు చేశాను. యాక్చువల్గా మునగాకు చాలా కనిపిస్తుంది, చేస్తేనో కొద్దిగానే అయిపోతుంది, ఆకుకూరలన్నీ అలాగే కదా. ఇంకా మునగాకు పప్పుకి పొటాటో ఫ్రై చేశాను ఆ రోజు లంచ్కి అన్నట్టుగా.
ఇంకా ఆ రోజు వంట తొందరగా చేసేసాను. ఇంకా వీళ్ళకి ఆకలి వేయలేదనమాట. అప్పుడే వద్దు మళ్ళీ తింటాము అని చెప్పేశారు. ఇంకా సరే అనేసి చదువుకుంటూ ఉన్నారు. వీళ్ళకి ఇలా హాలిడేస్ ఇవ్వకుండా మధ్య మధ్యలో హాలిడేస్ కదా, ఒక ఎగ్జామ్కి ఒక రోజు హాలిడే, 2 days హాలిడేస్ అట్లా ఇవ్వకుండా రోజు ఎగ్జామ్స్ పెట్టేస్తే 1 weekలో కంప్లీట్ అయిపోతాయి. హ్యాపీగా టెన్షన్ లేకుండా వాళ్ళు గబగబా చదువుకునేసి రాసేస్తారు. అంతా బాగుంటుంది. అలా కాదు, ఈ హాలిడేస్ ఇచ్చేసరికి 1 month అంతా ఎగ్జామ్ జరుగుతున్నట్టే ఉంటుంది. వీళ్ళు చదువుకుంటున్నారా, ఆడుకుంటున్నారా అంటే మాకు టెన్షన్ అనమాట. అదే చదువుకోనరా అని చెప్పుకుంటూ ఉండాలి. అంతే, అయినా వాళ్ళైనా ఎంతసేపు చదువుతారు అనేసి అర్థం కాదు ఆ టైంలో. వాళ్ళు కొంచెంసేపు ఏదైనా టైం వేస్ట్ చేస్తున్నారు అంటే చాలా చదువుకోనరా అనేసి అనేది అలా అయిపోతూ ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే పేరెంట్స్కి పిల్లలకి ఫైటింగ్ అయిపోతుంది అనమాట ఈ హాలిడేస్లో. అట్లా అయిపోతుంది. ఇంకా ఆ రోజు నైట్కి వచ్చేసి నేను దోశ చేసుకుందాం అనేసి దోశ చట్నీ, చాలా అయిపోయింది దోశకి చట్నీ చేసుకుని తిని అన్నట్టుగా ఇంకా దోశ చట్నీ చేశాను. అబ్బా, బెంగళూరులో వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఎవరైనా అడగండి, కోల్డ్, కాఫ్, ఫీవర్, అలానే థ్రోట్ ఇన్ఫెక్షన్ అట్లానే ఉంది. అసలు మా సుదర్శన్ కూడా రీసెంట్గా అట్లానే ఉందని చెప్పేసి ఒక ఏమంటారు 1 week అట్లే బెడ్ రెస్ట్లోనే ఉన్నాడు. అంటే ఆఫీస్కి వెళ్ళేసి వస్తున్నాడు, బట్ బాడీ పెయిన్స్ అంటూ లోపల అనమాట. టెంపరేచర్ లేదు, లోపల ఫీవర్గా ఉండడం వల్ల. ఇంకా ఇక్కడేమంటే ఈ ర్యాట్ అంట, అదేమో పెట్టింది వినాయకుడి దగ్గర హ్యాపీ. అది భలే క్యూట్ అనిపించింది. రే అవునరా, భలే ఉంది, భలే పెట్టావు కరెక్ట్గా అని చెప్పేసి నాకు నచ్చి ఇంకా వీడియో తీసుకున్నాను, మీతో కూడా షేర్ చేస్తున్నాను. మొన్న మా సుదర్శన్ చెప్పా, వాటర్ మిలన్ తీసుకొచ్చాడు. ఈ సీజన్లో ఎవరైనా వాటర్ మిలన్ తింటారా బాబా, నువ్వు ఒకటివి వాటర్ మిలన్ తినద్దు, తేవద్దు, అది చాలా కోల్డ్ చేస్తున్నాం, చలువ చేస్తుంది. సో తొందరగా ఇమ్యూనిటీ లేని వాళ్ళకి తొందరగా అది కోల్డ్ అయిపోతుంది, బాగాలేకుండా వచ్చేస్తుంది. వద్దు అని చెప్తే కూడా వినకుండా, అంటే హ్యాపీకి కూడా చాలా ఇష్టం వాటర్ మిలన్. ఇద్దరు కట్ చేసుకొని తిన్నారు ఇద్దరు. ఇంకా అంతే, నెక్స్ట్ డే 2 days తర్వాత హ్యాపీకి అయితే కోల్డ్ స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుండి ఇప్పటికి కూడా తగ్గలేదు. నేను మందులు కూడా వేయడం లేదు అసలు. హ్యాపీకి ఎప్పుడూ ఉంటా ఉంది కదా, ఎందుకు మందులు వేయడం, అదే తగ్గుతుంది అన్నట్టుగా వదిలేశాను. చెప్పింది విని తినకుండా కొంచెం మంచిగా ఉంటే మనం మెడిసిన్స్ వేయాలి అనిపిస్తుంది, తగ్గుతుంది. అది ఏదంటే తినేస్తానే ఉంటే ఇంకా మెడిసిన్స్ వేసుకుంటా ఉంటే ఉన్న హెల్త్ కూడా పాడైపోతుంది అసలు అన్నట్టు ఇంకా వేయడం మానేశాను. మా సుదర్శన్ కూడా అప్పటి నుండే అనమాట ఇలా థ్రోట్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి అంతవరకు తెచ్చుకున్నాడు. సీజనల్ ఫ్రూట్స్ అంటూ ఏమైనా తింటే ఏం కాదు, అన్సీజన్ ఫ్రూట్స్ ఇలాంటివి ఏదైనా తింటేనే మనకి బాగాలేకుండా వచ్చేస్తుంది అనమాట. జాగ్రత్తగా ఉంటుంది. ఈ అలోవెరా ప్లాంట్స్ మీకు ఆల్రెడీ చూపించాను కదా, అది పూలు ఇలా వచ్చేసి కింద కూడా పడిపోతూ ఉన్నాయి. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. బ్రేక్ఫాస్ట్కి ఏమంటే ఆ రోజు బ్రోకోలీ ఇలా చేసుకొని ఇంకా ప్యాన్ కేక్ ఇంకా కొంచెం నూడిల్స్ అనమాట రెడీ అయిపోయి వాళ్ళకి స్నాక్స్ పెడితే సరిపోతుంది. సో అలా పెట్టి వాళ్ళకు మేము అదే తిన్నాము. ఇంకా నేను యోగాకి వెళ్ళే ముందు ఈ ప్లాంట్లో ఒక పువ్వు చూపించాను కదా మీకు లాస్ట్ టైం, ఇప్పుడు నిండా వచ్చేసాయి చూసారా. సో ఈ ప్లాంట్ని ఏమంటారో తెలియదు కానీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు. అది ఈ సీజన్లోనే వస్తాయన్నమాట పూలు పూయడము అంతా. నేను చాలాసార్లు గమనించున్నాను. ఇంకా వీళ్ళని ఎగ్జామ్ అయిపోయింది, స్కూల్ని తీసుకొచ్చేసాను. అన్నం పెడుతూ ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు క్వశ్చన్ పేపర్స్, ఇద్దరు కలిసి. ఇలా క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా బై మిస్టేక్ సిల్లీగా రాంగ్ రాసేసి వచ్చాము ఎగ్జామ్లో ఎంత బాధ వేసేస్తుంది అంటే అంత బాధ వేసేస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్ కూడా అవే గుర్తుకొస్తుంటుంది. అదొక టెన్షన్ నాకు. డిస్కస్ చేసుకోవడం మంచిది, వచ్చిన తర్వాత ఇంకోటేమో అక్కడికే మర్చిపోవాలి అనేది కూడా నేర్పిస్తూ ఉంటాను. మళ్ళీ అదే మనసులో పెట్టుకొని ఉండకూడదునా, నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్డ్గా ఉండాలి అనేసి అంటుంటాను. నేను అట్లే బాధపడేదాన్ని అనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏమంటే స్వీట్ కార్న్ ఉడకపెట్టాను. నాకు భలే ఇష్టం. టెడ్డీ అలా ఉప్పు కారము లెమన్తో పెట్టిస్తుంది. నేను పెట్టుకుంటాను కానీ కొంచెం సప్పగా ఉంటుంది నేను పెట్టుకుంటే. టెడ్డీ పెట్టుకుంటే ఎక్కువగా కారం, స్పైస్ ఎక్కువ ఉంటుంది. అది చాలా బాగుంటుంది నాకు భలే ఇష్టము. రీసెంట్గా అట్లే చేసుకొని తింటున్నాను. ఇంకా ఈ వెదర్కి అలానే బాగుంటుంది అన్నట్టుగా. ఇంకా అవకాడో తీసుకున్నాను కదా, ఇద్దరికి మిల్క్ షేక్స్ చేసి ఇద్దాం అనేసి ఆ నెక్స్ట్ డే అనమాట. చదువుకుంటా ఉన్నారు కదా అనేసి ఇంకా ఆ టైంలో ఇలా ఏం లేదు, అవకాడో మిక్సీకి వేసేసాను, దాంట్లోనే మిల్క్ వేసేస్తాను, కొంచెం షుగర్ వేస్తాను. అసలు షుగర్ కూడా అవసరం ఉండదు ఒక్కొక్కసారి స్వీట్గా ఉంటే, కొంచెం వేసాను అనమాట ఆ రోజు. ఇంకా మా హ్యాపీ చూసారా, పిలకలు చూసారా ఎలా ఉన్నాయో. ఎట్లా అంటే వాడికి హెయిర్ ఎక్కువ అయిపోయి మెయిన్గా ముందర హెయిర్ ఏమంటే ఐస్లోకి పడిపోతూ వాడికి విసుగ్గా ఉండి కోల్డ్ ఎక్కువ స్నీజెస్ అయిపోతున్నాయి అనమాట. అమ్మ విసుగ్గా ఉందమ్మా అంటా ఉంది. సో అలా కాదనేసి 2 పిలకల్లాగా వేస్తున్నాను కదా ఇన్ని రోజులు, ఇంకెందుకో ట్రై చేద్దాం 2 జడలు వస్తాయేమో అన్నట్టుగా ఇలా పిలకలు ట్రై చేశాను ఆ రోజు. చాలా బాగా వచ్చాయి పొట్టిగా, అంటే కొద్దిగా హెయిర్ షార్ట్ హెయిర్ అలా సైడ్స్ వచ్చేస్తున్నాయి. అయినా రబ్బర్ బ్యాండ్ అక్కడికి వేసేసాను అనమాట. ఇంకా టిప్ టాప్ క్లిప్స్ ఉంటాయి కదా, సో అవి సైడ్ వేసేసాను. గట్టిగా అలా పడున్నాయి అనమాట, గట్టిగా టైట్గా. హ్యాపీకి ఇలాంటివి ఏదైనా చేసి ఇవ్వండి. ఫస్ట్ వాడికి ఇష్టమో లేదు పక్కన పెడితే ట్రై చేయాలి
ఇష్టంగా ట్రై చేయాలి అనుకుంటుంది. తర్వాత చాలా బాగుందమ్మా అని చెప్పేసి నిజంగానే మంచిగా తింటుంది అనమాట. రెడ్డి దాన్ని చూడడమే అదేదో పాయిజన్ పెట్టేశాము, అదేందో అమ్మా నేను తినకూడదు, అది నేను టచ్ కూడా చేయకూడదు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. అలానే ఫేస్ కూడా అలానే పెట్టుకొని మిక్స్ చేసుకుంటా తింటుంది. అది అలానే ఉంటుంది అన్నమాట, వాడికి నచ్చదు. బాగుంది కదరా అంటే కూడా ఆశక్క బాగానే ఉంది అనేసి అంటుంది. అప్పుడు నాకు ఉంటుంది బీపీ వచ్చేస్తుంది అనమాట. ఆ బీపీ అంటే గుర్తొచ్చింది. రీసెంట్గా ఎవరో అడిగారు నాకు, ఆశ మీ బీపీ సంగతి ఏమైంది, ఎలా కంట్రోల్ అయింది అనేసి. ఏమో తెలీదు, కొన్ని డేస్ మాత్రమే అలా బీపీ ఉండింది. దాని తర్వాత నేను సాల్ట్ తగ్గించాను. దాని తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ నార్మల్గానే తింటున్నాను రెసిపీస్లో, అంతే అలా తగ్గిపోయింది. బాబా చూపించు బాబా, చూపించు బాబా అట్లా. అవును, చిన్న ఫోన్. చూపి బాబా, చూపి బాబా, కనిపించటావా ఇట్లా పైకి ఎత్తావా? అబ్బా ఎలా ఉంది చూడరా బాబా ఫోను. చూపి, తీసుకొని చూపిరా నాకు దగ్గరగా. బాబా ఫోన్ తుక్కు తుక్కు అయిపోయింది. హ్యాపీ నా ఫోన్ చూపించుటి, అక్కడే చూపి, అక్కడ నుండే. నా ఫోన్ బాబా ఇది ఇప్పుడు వర్క్ అవ్వదా? అవునా, అమ్మో వద్దులే సునీల్, మళ్ళీ ఎప్పుడు ఇస్తాడో ఏంటో. పెట్టేట ఇదిగో గుర్తుగా. ఏంటి హ్యాపీ బాగా కూర్చోవాలి. కానీ పెట్టాను నా హ్యాపీ నీట్గా. 2010లో ఉన్నా బాబా, అంటే అప్పుడు నేను ప్రెగ్నెంట్ కాదే, డెలివరీ అయిపోయి ఉంటుంది. ఏ బాబా ఒకసారి చూపి వాళ్ళ లెక్కలు. రెడ్డ తీసుకోరా డైరీ నాది. చూసావా రెడ్డ నేను ఎంత ఆర్గనైజ్గా ఉండేదాన్నో అసలు ఆ టైంలో. సావాస దోషం అంటారు చూడేట, చింపేసి ఉంటాడు రా బాబా. షో మీ బేబీ, ఓపెన్ చేసి చూపి. రాపోడదా బాబా కిట్. ఏ చూపించు, అదేం తీయద్దు బాబా. టెడ్డోర్ది యాప్ నానా చూడు, ప్రెగ్నెంట్ అనేది కన్సీవ్ అయినట్టు వస్తుంది. అది ఆ కిట్, అది నీది ఉంది, టెడ్డీ అక్కది కూడా ఉంది. అమ్మో దీంట్లో అన్ని ఏంట్రా కుమార్ బాబాయ్ వాళ్ళ నేమ్స్ ఉన్నాయని చెప్పారు కదరా, అది లేవు కదా. ఈ మంత్ 28th. ఓ 28 ఇయర్. అవును బా, 4 members ఉంది. ఇది కూడా రెడ్ రెడ్డి నాన్న. ఇంకా అదంతా ఏంటి ఆశ, ఒక సూట్ కేసు తీశారు అనేసి అనుకున్నా కదా, అదొక సూట్ కేసు అనమాట. దాంట్లోనే అన్ని మా సర్టిఫికేట్స్, నా ఓల్డ్ మెమరీస్ అన్నీ, గ్రీటింగ్స్ అనేసి ఇలా ఫొటోస్ అన్నీ దాంట్లో పెట్టుకొని ఉంటాము.
ప్రతి ఒక్కరికి ఒక ట్రంక్ పెట్టి లాంటిది ఉంటాయి కదా ఇళ్ళల్లో. సో, అట్లా మాకు ఒక సూట్ కేస్ అనమాట మాకిద్దరికి కలిపి. సో, అదెందుకు ఇంతకు వచ్చిందంటే ఇప్పుడు టెడ్డీకి నిన్న వెరిఫికేషన్ అదేమంటారు ఫామ్ ఫిలప్ చేసేసి అప్లికేషన్ ఫామ్ అది 10th బోర్డ్ ఎగ్జామ్‌ది. దానికి వెళ్ళినప్పుడు టెడ్డీ కాస్ట్ సర్టిఫికేట్ అడిగారు వాళ్ళు. అది ఇంకా మేము సబ్మిట్ చేయలేదంట. అదేమంటే 1 డేలో సబ్మిట్ చేయమన్నారు. అయ్యో! నేను సుదర్శన్‌కి ఫోన్ చేసి అడిగా. చేసేసున్నావేమో అనుకుంటే లేదంట కదా బాబా అంటే, అరె లేదే అది ఎప్పుడంటే అప్పుడు అప్లై చేయగానే రాదనమాట. 1 మంత్ ఈజీగా పడుతుందంట. ఇంకా అదేమంటే అది రాలేదు. సో, సుదర్శన్ వచ్చి ఇంకా సుదర్శన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయొచ్చా అట్లా అనేసి అడిగితే లేదు టెడ్డీదే కావాలి అనేసి అన్నారు. ఆయన సుదర్శన్ సర్టిఫికేట్ కోసం చూస్తూ ఉన్నాం అనమాట. దాన్ని ఒకసారి తీసి ఏమైనా మనకేమైనా హెల్ప్ అవుద్దేమో, మళ్ళీ కుమార్కి అక్కడ ఫోన్ చేసి అప్లై చేయమని చెప్దాము ఎందుకని మంచిది అలా అనేసి అనుకొని దానికోసం తీసాడు ఆ సూట్ కేస్ని. అంతే. ఈ టెడ్డీ హ్యాపీకి ఎలా ఉందంటే అదేదో ఏమంటారు ఒక మిస్టరీ బాక్స్ దొరికిపోయినట్టు ఫీల్ అయిపోయి అవన్నీ చూసుకుంటున్నారన్నమాట. మా ఓల్డ్ మెమరీస్ ఫొటోస్ ఇంకా మేము వాడిన ఫోన్స్ ఫస్ట్వి. సో అట్లానే పెట్టేస్తుంటే అవన్నీ బయటికి వస్తున్నాయి. ఇంకా అవి కూడా చాలా మంచి మంచి మెమరీస్ కదా అవంతా అసలు. ఇంకా అప్పుడు నేను నా డెలివరీ అయిపోయింది. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను తిరుపతిలో ఉన్నప్పుడు అంతా ఏమంటే అంకుల్ కానివ్వండి కుమార్ అట్లా వాళ్ళకి చాలా ఉంటాయన్నమాట. మనీ తీసుకొచ్చి ఇంట్లో ఇస్తుంటారు. ఆ లెక్కలన్నీ నాకు రాయమని చెప్తా ఉండేవాళ్ళు అనమాట. సో అవన్నీ నేను ఆర్గనైజ్గా పెట్టుకుంటూ ఉండేదాన్ని, ప్రాపర్గా రాసుకుంటూ ఉండేదాన్ని. మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు అడుగుతారు, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇచ్చానా లేదా అని కూడా వాళ్ళకే డౌట్ వస్తుంది. సో అట్లాంటి మనం వేరే వాళ్ళకి ఇవ్వాలన్నమాట మళ్ళీ ఆ మనీ తీసుకెళ్ళి. సో అట్లాంటివి చాలా జరుగుతాయి. మనీ అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా. సో అట్లా అప్పుడు నేను నీట్గా డైరీ పెట్టుకొని అంతా రాసుకుంటూ ఉండేదాన్ని అనమాట. అది అంకుల్ ఉన్నన్ని రోజులు అంకుల్ కోసం అనేసి అవంతా రాసేదాన్ని. తర్వాత అంకుల్ చనిపోయారు. దాని తర్వాత కుమార్ ఇంకా కొంచెం హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు అంకుల్ పనులన్నీ. సేమ్ అనమాట. కుమార్ వచ్చి అన్ని చెప్పేవాడు, ఇది రాసి పెట్టమ్మా అది రాసి పెట్టమ్మా అనేసి మళ్ళీ అడిగేవాడు, కన్ఫ్యూజ్ అయిపోయేవాడు. సో అట్లాంటివన్నీ ఇంకా నేను రాసి కన్ఫ్యూజ్ కాకుండా కొంచెం కరెక్ట్గా రాసి ఉండేది అనమాట. సో అట్లాంటివి అవి. ఇంకా ఆ రోజు మళ్ళీ ఇది నెక్స్ట్ డే అనమాట. నేను ప్రాపర్గా ఒక డే అంతా వ్లాగ్ చేయలేదు. సో అక్కడక్కడ కొంచెం తీసుకున్నాను. అంటే వీళ్ళకి ఎగ్జామ్స్ అప్పుడు నేను ఏం చేయాలి అని నాకు మైండ్ పని చేయదనమాట. వీళ్ళు ఎగ్జామ్ రాసారా లేదా అనేదే ఆలోచించుకుంటూ ఉంటాను. వచ్చిన తర్వాత చదువుకుంటున్నారా లేదా అనేది ఆలోచిస్తూ ఉంటాను. ఇంకా ఆ రోజు యోగాకి వెళ్ళేసి వచ్చిన తర్వాత కింద వెజిటేబుల్స్ పెడితే ఇంకా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చాను. ఇంకా టెడ్డీ ఏమంటే స్కూల్కి వెళ్తూ ఈరోజు ఆశక ఈరోజు అంటే నార్మల్గా నేను వెన్స్డే రోజు అనమాట. వెన్స్డేస్ ఏమంటే బిర్యానీ అలా చేసేస్తూ ఉంటాను, పులావ్ టైప్ ఎక్కువగా. కానీ ఈ మధ్య చెయ్యట్లేదు. సరే అనేసి చికెన్ పులావ్ చేయి ఆశక అనేసి అడుగుండింది. రే ఎప్పుడు వద్దురా పులావ్ బిర్యానీస్ వద్దురా తగ్గించుకునేద్దాము, రసం చేసేస్తాను, టొమాటో రసము, చికెన్ ఫ్రై లాగా చేస్తాను బాగుంటుంది, చికెన్ ఫ్రై చేసుకొని చాలా రోజులు అయిపోయింది కదా అంటే సరే ఆశక. వాడికి నాన్ వెజ్ ఎలా చేసినా ఏదో ఒకటి ఉన్నా ఓకే, కాకపోతే బిర్యానీ అంటే ప్రాణం అనమాట. ఇప్పుడు చికెన్ ఫ్రై ఉన్నా అరే బిర్యానీ ఉంటే బాగుండే అనేసి అనే టైప్. కానీ బిర్యానీస్ వాడికి కొంచెం తగ్గిద్దాం ఈ మసాలాస్ అనేసి అనిపిస్తూ ఉంటుంది నాకు. అందుకనేసి వాడు ఫీల్ అయినా పర్వాలేదులే ఫ్రై చేద్దాము అనేసి అనుకున్నా ఆ రోజు. సో ఈ చికెన్ ఏమంటే నేను ఆన్లైన్లో, సుదర్శన్ లేకపోతే ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకుంటాను. సుదర్శన్ ఉంటే ఒక షాప్ చెప్పాను కదా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము, బాగుంటాయి అన్నమాట. అక్కడ తెచ్చుకుంటే బాగుండేది. ఇంకా ఇదేమంటే నాకు స్కిన్లెస్ అంటే అంత ఇష్టం ఉండదు చికెన్లో, విత్ స్కిన్ అంటే చాలా ఇష్టం. అందుకనేసి నార్మల్గా విత్ స్కిన్ తినకూడదు, మంచిది కాదు. బట్ ఏమంటే నేను 1/2 kg ఏమంటే స్కిన్లెస్ తెప్పించాను, 1/2 kg వచ్చేసి విత్ స్కిన్. లిషియస్లో విత్ స్కిన్ లేదనమాట, ఓన్లీ స్కిన్ వితౌట్ స్కిన్నే ఉండింది. సో లిషియస్లో వితౌట్ స్కిన్ తెప్పించి ఇంకొక దాంట్లో విత్ స్కిన్ది ఆర్డర్ చేసే 1/2 kgది, 1/2 kg అది అనుకుంటా. ఇంకా లిషియస్లో తీసుకున్న చికెన్ ఏమంటే ఈ బిర్యానీస్కి వీటికి చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకోవడంలో కర్రీ చేసుకుంటా ఉంటే నాకు ఎందుకో నచ్చదు ఆ చికెన్. బయట వెళ్ళి ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చుకుంటామే అలాంటి చికెనే నచ్చుతుంది ఫ్రైకైనా కర్రీస్కైనా. కానీ ఇంకా కుదరదు కాబట్టి ఇంకా ఇదే తెచ్చుకొని ఇంకా ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టేశాను. ఇది ఒక 1/2 hour మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాము. దాని తర్వాత ఈ లోపల రసం చేసేసుకుందాం అనేసి అన్ని సర్ది పెట్టేసుకుంటున్నాను. రసంకి ఏమంటే ఆల్రెడీ టొమాటోస్ పెట్టేశాను. ఈసారి ఏమంటే ఓన్లీ టొమాటోసే కాకుండా ఇది చింతపండు కూడా పెట్టుకున్నాను. అంటే కంప్లీట్గా చింతపండు రసము అనుకోకుండా కొంచెం చింతపండు వేసుకున్నాను అనమాట, కొంచెం ఆ ఫ్లేవర్ రావడానికి. మా సుదర్శన్కి ఇప్పుడు అంతా కొంచెం బాగానే ఉన్నాడు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటూ అలా ఏం లేదు. కానీ చింతపండు అంటూ అలా కొన్ని ఫుడ్ అవాయిడ్ చేస్తూనే ఉన్నాడు, మంచిగానే తీసుకుంటా ఉన్నాడు. ఇంకా ఆ రోజు ఇంకా సుదర్శన్ ఎలాగో లేటు, ఇంకా మా కోసమే అన్నట్టుగా నేను ఇంకా మామూలుగా రసం చేశాను. నైట్ ఎలాగో తిన్నాడు మా సుదర్శన్, ఎందుకంటే నైట్ తిన్నాడంటే అది సుదర్శన్ కోల్డ్ రావడము అలా అనేసి అంటూ ఉంటాడు.
చింతపండు పడదనమాట. చింతపండు అయినా టొమాటో అయినా ఇంకా స్నీజెస్ స్టార్ట్ అయిపోతాయి. అందుకనేసి నైట్ టైమ్స్ రసం వద్దు అనుకుంటాడు. అందుకనేసి మేము కూడా నైట్ టైం టిఫిన్ టైపే తినేస్తూ ఉంటాము. అందుకే మధ్యాహ్నానికి కదా అన్నట్టుగా టెడ్డీ హ్యాపీకి నాకు అన్నట్టుగా చేస్తున్నాను. ఇంకా ఈ మధ్య ఏమంటే మింత్రాలో, అమెజాన్లో భలే ఆఫర్స్ ఉన్నాయి. అసలు మింత్రాలోకి వెళ్ళానంటే చాలు అన్నీ తక్కువగానే ఉన్నాయి. అన్నీ కొనుక్కోవాలి అనిపిస్తుంది. మళ్ళీ ఎందుకులే అన్నట్టుగా గట్టిగా అయిపోతున్నాను. వద్దులా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, కొన్ని వేస్ట్ చేయకూడదు. కానీ ఎక్కడో కొంచెం ఇది బాగుంది, తక్కువగా వచ్చింది, తీసుకుందాం అనిపిస్తుంది కదా. సో అట్లాంటివి తీసుకున్నప్పుడు మీతో షేర్ చేశాను రీసెంట్గానే షార్ట్ వీడియోస్లో. మీరు చూసారో లేదో మరి. ఇంక రసం రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ ఏమంటే చికెన్ కూడా చేసేసి మళ్ళీ టెడ్డీ వాళ్ళని తీసుకొద్దాము అనేసి అనుకొని ఫస్ట్ ఇదిగో ప్యాన్ పెట్టేశాను, ఆయిల్ కూడా వేసేసాను. కానీ ఎందుకో మళ్ళీ డౌట్ వచ్చింది. హాఫే చేస్తూ ఉంటాను, ఈ లోపల టైం అయిపోతుంది. లేదు వాళ్ళని తీసుకొచ్చేసిన తర్వాత కొంతసేపు వాళ్ళకి ఏదో ఒకటి ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చేద్దాం, తింటూ ఉంటారు, అప్పుడు చికెన్ ఫ్రై చేసేద్దాము అన్నట్టుగా రెడీ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయా స్కూల్కి. ఇంకా టెడ్డీ హ్యాపీని తీసుకొచ్చేసిన తర్వాత అనమాట మళ్ళీ ఇది స్టార్ట్ చేశాను చేయడము, చికెన్ ఫ్రై. ఇంకోటి ఏమంటే ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నాను నేను, ఎందుకో నేను చేసే తప్పు అనమాట. ఇలా ఆఫర్స్ ఉన్నాయి అనేసి భలే ఆఫర్స్ ఉన్నాయి అన్నీ కొనేసుకుందాము, మళ్ళీ కొనలేము అనుకుని అట్లా మీరేం కొనుక్కోకండి. మీకు ఇది అవసరము, ఇది తీసుకోవాలి, ఇలా తక్కువ ఉన్నప్పుడే తీసుకోవాలి, మరి ఎక్కువ అయిపోతుంది అని కొన్ని ఉంటాయి కదా మనకి అవసరం కాబట్టి తీసుకోవాల్సినవి. సో అట్లాంటివే షాప్ చేసుకోండి, వేస్ట్గా తీసేసుకొని మళ్ళీ బాధపడద్దు. ఎందుకంటే మనం ఇది తక్కువ వచ్చింది తీసేసుకుందాము, రేపటికి ఉంటుంది, నెక్స్ట్ ఎప్పుడైనా వేసుకోవచ్చు, పిల్లలు కూడా వేసుకుంటారు, పిల్లలకి అవసరము అనేసి ఎప్పటికో కోసం ఇప్పుడే ఆఫర్ వచ్చిందని తీసుకోవద్దు. నేను అలా తీసుకొని కొన్నిసార్లు బాధపడ్డాను. తర్వాత రీసెంట్గా కూడా చాలా ఆర్డర్ చేసి మళ్ళీ వాటిని అన్నింటినీ క్యాన్సిల్ చేసేసాను కూడా. ఒక రోజు నైట్ అనమాట, మిడ్ నైట్ వద్దు నాకెందుకో ఆర్డర్ చేసేసాను. ఎక్కడో మనీ అంతా వేస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అది అవసరమా నాకు, అంటే నేను మెయిన్గా మీకు వీడియోస్లో కూడా షేర్ చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే తీసుకున్నాను. ఇప్పుడు వీడియోస్ చూపించకపోతే ఏమవుతుంది, వద్దు అనేసి అనిపించి చాలా వరకు క్యాన్సిల్ చేసేసాను. నాకు ఇప్పుడున్న ఏజ్ ఎలాంటిది అంటే ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది మంచిది, ఏది మనకి యూజ్ అవుతుంది, ఏది మనకి యూజ్ కాదు, దేనికి పెట్టాలి మనీ, మనం దేనికి పెట్టకూడదు, ఇంకోటి సేవింగ్స్ అంటూ. సో ఇట్లాంటివన్నీ తెలుసుకోవాల్సిన ఏజ్ అనుకుంటాను. అసలు నాకు మనసు రావట్లేదు అనమాట వేస్ట్గా ఏదైనా చేద్దాము అంటే. మొన్న సుదర్శన్ కూడా వీళ్ళ బర్త్డేస్ అనేసి ఏదో ఆర్డర్ చేయాలి అనేసి రెడీగా అవుతా ఉన్నాడు. అయితే నేను ఎప్పుడు అలా చెప్పలేదు. మా సుదర్శన్ ఏదంటే అదే, నేను కూడా తానా అంటే తందానా అంటారు చూసారా, అలా ఉండే దాని ఖర్చుల్లో ఇట్లాంటి వేస్ట్ ఏదైనా దాంట్లో. అలాంటి ఫస్ట్ టైం నేను మా సుదర్శన్కి బాబా వేస్ట్గా ఏం తీసుకోవద్దు, అదేం అవసరం లేదు అసలు, ఇప్పుడు వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు అనేసి ఒక్కసారిగా అనిపించింది అనాలి అనేసి. ఇంకా మా సుదర్శన్ కూడా కొంతసేపు ఆలోచించి అవునులే నిజమే ఇది వేస్ట్ ఇప్పుడు అనేసి అనుకున్నాడు. అదేదో నేను ముందు నుండే ఇట్లే ఉంటే, నా మైండ్ మెచ్యూర్డ్గా ఉంటే నేను ఇలాంటివన్నీ కష్టాలు వచ్చుండవు కదా నాకు ఇప్పుడు అనేసి అనుకున్నాను. కష్టాలు అంటే మనకి చేతిలో మనీ ఉంది మన దగ్గర, అప్పుడే ఖర్చు పెడితే అదొక తృప్తిగా ఉంటుంది. ఇది మనీ మన దగ్గర లేకపోయినా ఇలా క్రెడిట్ కార్డ్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసి మరి ఖర్చు పెడతామే, అలాంటివన్నమాట కష్టాలంటే. అసలు చిన్న పిల్లలు జస్ట్ ఇంకా మ్యారేజ్ ఏజ్కి వచ్చే పిల్లలు ఉంటారు, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ని చూసాను నేను ఈ మధ్య. నేను చాలా మందిని ఫేస్ చేశాను. ఎలా ఉన్నారు, ఎంత మెచ్యూర్డ్గా ఉన్నారంటే వాళ్ళ పెళ్ళికి వాళ్ళే గోల్డ్ దాచిపెట్టుకుంటున్నారు, గోల్డ్ కోసం మనీ దాచిపెట్టుకుంటున్నారు, గోల్డ్ కొని పెట్టుకుంటున్నారు, ఎంత ప్లాన్డ్గా ఉంటున్నారో అనేసి అనిపించింది. అంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కాదు. సో అలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ లైఫ్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్యూచర్లో అనేసి మాత్రం అనిపించింది నాకు. ఏమంటే ఎప్పటికైనా మనీకే వాల్యూ. మనం ఎంత మంచి వాళ్ళం ఉండండి, ఎంత త్యాగశీలు వాళ్ళం ఉండండి, దానికి వాల్యూ ఉండదు, మనీకే వాల్యూ ఉంటుంది. అది మా అత్తయ్య చెప్పారు, మా డాడీ మమ్మీ చెప్పేవాళ్ళు, ఎవరి మాట వినేదాన్ని కాదు నేను అసలు. దేనికైనా టైం వస్తుంది అంటారు కదా, సో అట్లాంటి టైం నాకు ఇప్పుడు వచ్చింది. పర్వాలేదు, ఇప్పటికైనా తెలుసుకున్నాను అనేది మాత్రం హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ నేను వీళ్ళని చదువుకోండి అని చెప్పేసి యోగాకి వెళ్ళేసి వచ్చాను. మా యాపీకి కన్నడ ఎగ్జామ్, పాపం కన్నడ హిందీ అంటే టార్చర్ అనమాట యాపీకి. పాపం అది చదువుకుంటా పడుకునేసింది దాంట్లోనే బీన్ బ్యాగ్లో. టెడ్డీ మనం చదువుకుంటా అది వాడు డిస్టర్బ్ చేయకుండా ఉందంట పాపం, చదువుకుంటా పడుకునేసింది ఆశక్క అంటుంది. హ్యాపీకి మేము గిఫ్ట్స్ ఆర్డర్ చేసుకున్నాం, ప్లాన్ చేసుకుంటాం. ఏమంటారట, గిఫ్ట్ చూస్ చేసుకుని ఆర్డర్ చేసేసుకొనేసి అది ఆ రోజుకి వస్తాయో రావో అన్నీ లేట్. నాది ఏమో గోల్డ్ రేట్ చాలా ఎక్కువగా ఉందండి. అమెజాన్ ఓపెన్ చేసి చూస్తాను.
వాడు సర్ప్రైజ్ అంటే ఇష్టం లేదా తెలుసుకునేసారి ఎట్లా చూస్తా అసలు ఐడియా ఎట్లా వస్తుంది రెడ్డా నేను గోల్డ్ ఇవ్వట్లేదు ఈసారి వాడికి గోల్డ్ రేట్ చాలా ఎక్కువగా ఉంది మా హ్యాపీ ఏం అడిగింది తెలుసా అండి బర్త్డేకి నీకేం కావాలి హ్యాపీ అంటే ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇంత పెద్ద నెక్లెస్ కావాలంటే నెక్లెస్ అని చెప్పాల ఇక్కడ వరకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉండాలంట అన్ని జేజులు ఉండాలంట జేజులు ఉంటే గోల్డ్ కావాలంట సో అది చోకర్ అందుకే గోల్డ్ రేట్ ఎక్కువ అయిపోయింది కానీ జేజులు ఉండే బలం ఉంటాయి లైట్ వెయిట్లో ఉంటే పర్వాలేదు అయినా అది కూడా ఇప్పుడు ఏం తీసుకోలేము లేదా బాబా మామూలుగా ఉన్నప్పుడు కొనిడమే ఎక్కువ చూద్దాము హ్యాపీ ఏం అడిగిందో కమింగ్ బ్లాగ్స్ షేర్ చేస్తానని చెప్పానుగా సో అదే అనమాట అడిగింది చాలా సింపుల్ గా అడిగింది ఆశ హ్యాపీ అనుకుంటున్నారు కదా సో అంతే ఇక్కడతో బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్